బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మున్సిపాలిటీ పరిధిలో గల బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి జాతరలో భాగంగా శుక్రవారం రోజున కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా వైభవోపేతంగా శుక్రవారం నాడు ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మరియు ఆలయ నిర్వహణ అధికారి యు శశిధర్ మరియు ఆలయ కమిటీ డైరెక్టర్ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేళ తాళాల వేషధారణతో నృత్య ప్రదర్శనలతో అర్చకుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి గుమ్మడితల మున్సిపాలిటీ ప్రాంత గ్రామాల ప్రజలు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు, ప్రజలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటసాని శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గుమ్మడితల మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ మరియు స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా గుడి ప్రాంగణంలో ఊరేగింపు చేసి కళ్యాణ మండప ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. భక్తులకు కళ్యాణ వైభవాన్ని కనులవిందు చేశారు. అనంతరం ఆలయ కోనేరు ప్రాంగణంలో అన్నదాన సత్రం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఎన్నడూ లేని విధంగా కళ్యాణం నిర్వహించడం జరిగిందని, సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు, పోలీస్ సిబ్బందికి, విద్యుత్ సిబ్బందికి, ఆలయ అర్చక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. देवं संप्रोक्ष्य आत्मानंद संप्रोक्ष्य ध्यानं कदारायणं स्वागतपजगं भवामहे कविं कवीनाम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानस्यन्वन्नोतभस्ये ददातनम् ॐ गं गणपतये नमः आमेधानं समर्पयामि आवाहयामि आसनाध्यक्षतां समर्पयामि नमः सूत्रगन्धाय नमः श्रीरङ्गाय नमः कन्नपूर्वजयाय नमः महागणाधिपते नमः नानाविधपरिमलपुष्पाक्षतां समर्पयामि धूपमाघ्रापयामि दीपं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः फलनैवेद्यं निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तप्रक्षालनं पादप्रक्षालनं शुद्धाचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मंगलनीराजनो सुमति मंगलो अम्ब मंगलो जगदाम्ब मंगलो शंभुराणि सुमन वेणे सुमति मंगलो करुणसागरी कालगर्व संहरी करुणसागरी कालगर्व संहरी महंकाली मंगलो अंब मंगलो जगदांब मंगलो शंभुराणि सुमन वेणे सुमति मंगलो गंगा यमुनले गजा वैरि गमनले तुंगराम गिरिज बसवलिंग मंगलो अंब मंगलो जगदांब मंगलो అందరూ నమస్కరించుకోండి. మంగళప్రదమైన శుభంకరమైన క్షేమంకరమైన ఆ మాంగళ్యత్రయ అధిదేవతలకు సమర్పించిన మంగళహారతిని అందరూ నమస్కరించుకోవాలి. దీనివల్ల సమస్త సంపదలు, సత్సంతానము, సౌభాగ్యము అన్ని లభిస్తాయి అని శివ కళ్యాణము చెబుతూ ఉన్నది. నమస్కారం చేయండి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపవేణి సుమతి మంగళో అంబ మంగళ
బసవలింగ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం శంభురాణి సుమన వేణి సుమతి మంగళం మంగళత్రయదేవతాభ్యో నమః మంగళయాజం దర్శయామి. అందరూ నమస్కరించుకోండి. మంగళప్రదమైన శుభంకరమైన క్షేమంకరమైన ఆ మాంగళ్యత్రయ అధిదేవతలకు సమర్పించిన మంగళహారతిని అందరూ నమస్కరించుకోవాలి. దీనివల్ల సమస్త సంపదలు సత్సంతానము సౌభాగ్యము అన్ని లభిస్తాయి అని శివ కళ్యాణము చెబుతూ ఉన్నది. ఆరోగ్యాదేవి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. పాంజలు సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీప్. అందరికీ నమస్తే. ఈరోజు గుమ్మడిదల మున్సిపాలిటీలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. పెద్దల స్థానిక నాయకులు, పెద్దలు, ఆలయ చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి అన్న, కమిటీ మెంబర్సు, డైరెక్టర్సు, స్థానిక సర్పంచ్లు, పూర్వం సర్పంచ్లు, పెద్ద మనుషులు అందరూ ఆహ్వానం మేరకు ఈరోజు మొదటిసారిగా ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమైనటువంటి టెంపుల్ అంట. ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి ఉంటాయని చెప్పి, అంటే బలంగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలా, మాకు ఉండాలా. ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో భగవంతుడు ఆశీస్సులు ఉండి ఆ కష్టాలను పోవాలని చెప్పి కోరుతూ ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకి, ఆలయ చైర్మన్ ప్రతాప్ అన్నకి, బోర్డు డైరెక్టర్స్కి,
సభ్యులందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి గుమ్మడిదల ఉన్నటువంటి మండలంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలో మరి బొంతపల్లిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఉన్నటువంటి మా చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించిన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో అందరం నాయకులం కార్యకర్తలు అందరం కూడా వచ్చి పెద్ద ఎత్తున మరి ఉన్నటువంటి ఆ వీరభద్రుని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క దేవాలయం ఇది ఒక చరిత్రాత్మక ఉన్నటువంటి దేవాలయం, వేల సంవత్సరాలతో నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా భక్తులందరూ కూడా మరి ఈ బ్రహ్మోత్సవాలు అనేవి కాదు, మరి నిరంతరం రోజు కూడా మరి వేలాదిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. మన రాష్ట్రం నుంచి కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వీరభద్రుని దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ అంతా కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ వీరభద్రుని ఆశీస్సులు మరి ప్రాంతం కాబట్టి ప్రాంత ప్రజలు కావచ్చు అందరి మీద కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుడిని వేడుకుంటూ మంచి సెలవు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు. మరి అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున కళ్యాణం మరి ముగించుకోవడం జరిగింది. మరి ఉదయాన్నే అగ్నిగుండాలు కంప్లీట్ చేసుకొని మరి 11:45కు కళ్యాణం స్టార్ట్ అయింది. 1:30 లోపు కళ్యాణం కంప్లీట్ అయింది. మరి పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరి నవీన్ యాదవ్ అన్న గారు మరి అదేవిధంగా మరి మైనంపల్లి హనుమంతన కానీ చాలామంది పెద్ద ఎత్తున ప్రముఖులు రాజకీయవేత్తలు కళ్యాణానికి వచ్చి ఆశీర్వాదం పొందడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఈ కళ్యాణోత్సవం ఈ బ్రహ్మోత్సవాలను దృష్టికి తీసుకోవచ్చని చెప్పేసి ఆలయ చైర్మన్గా మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సుమారు 45 నుంచి ఒక 60,000 అంచనా ఉంది. రేపు రథోత్సవ రేపు రాత్రికి భక్తులు రావడానికి వాళ్ళకి మరి 1,00,000 వరకు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మాకు వెంబడి ఉండి చూసుకుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుల గిట మరి మీరు మీడియా గిట అందరు సహకరిస్తారు. హృదయపూర్వక ధన్యవాదాలు. బొంతపల్లి భద్రపాలి వీరభద్రస్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.